అలా పెద్ద కళ్ళేసుకుని చూస్తారేంటి? సమాధానం చెప్పండి. ఎంత సంపాదిస్తే ఇది సరిపోతుంది, బ్రతుకుదాం ఇంకా అనే భరోసా వస్తుంది. ఇంతకే మీరు వాస్తు నమ్ముతారా అని అడిగారు నలుగురిలో ఒకరు. దానికి వచ్చిన సమాధానం, ఓఎస్ ఖచ్చితంగా. ఈ కాన్వర్జేషన్ అవుతున్నప్పుడు నేను ఈ క్రొసాంట్ని లొట్టలేసుకుని తింటున్నా. ఆ స్వీట్నెస్, క్రంచినెస్, అబ్బబ్బబ్బా ఏ ఉందండి అసలు. సరే డిస్ట్రాక్ట్ అయ్యాం. ఆ నలుగురిలో ఒక అతను నెలకి లక్షల్లో ఓన్లీ రెంట్స్ నుండి సంపాదిస్తున్నారట. ఈ ట్యాక్సెస్ కట్టేటప్పుడు రక్తం చూస్తున్నా అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారు. కొంతమందికి బ్రతకడం కష్టం, ఇంకొంతమందికి ట్యాక్సెస్ కట్టడం కష్టం. జడ్జ్మెంట్ కాదండి బాబు, జస్ట్ అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్స్ అంతే. అయినా కావాలనుకుంటే సంపాదించాలి, కానీ సంపాదించే వాళ్ళపై ఏడవటం ఎందుకు? ఒక ట్రిప్ వెళ్ళాలనుంది కానీ టైం ఉండట్లే అని అన్నారు ఆ నలుగురిలో ఇంకొకరు. కొద్ది రోజులు మనకు నచ్చే పని చేయడానికి, అది కూడా చేయగలిగినప్పుడు నెలలు సంవత్సరాలు వెయిట్ చేయాలా? అంత టైం లేకపోతే? ఇదైతే నా ఫేవరెట్ పార్ట్ అండి. యాపిల్ వాచ్ పెట్టుకోలేదేంటి అని అడిగారు ఒకళ్ళు. ఇంట్లో 50-60 వాచెస్ పడి ఉన్నాయి, యాపిల్ వాచ్ బోర్ కొట్టింది అని ఎవరన్నారో గెస్ చేయండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అదే టేబుల్లో కూర్చున్నారు 2 అమ్మాయిలు. మరి వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలుసా? మీరు మళ్ళీ వస్తే అప్పుడు చెప్తా. ఇంతకీ మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. ఎంత సంపాదించాక బ్రతకటం మొదలు పెడతారు? ఏంటి నన్ను అడుగుతున్నారా? నా దగ్గర సమాధానాలు ఉండవు, ఆలోచనలు, పదాలు అంతే. అంతకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకండి. అయినా సలహాలు, సమాధానాలు ఇవ్వటానికి నాకేం తెలుసు?